ఫ్రీక్వెన్సీ ఆఫ్ డయాలిసిస్. మరి వారానికి 2 సార్లు ఒకసారి చేసుకోకుండా వారానికి 3 సార్లు అలా చేసుకుంటా హిమోగ్లోబిన్ పెంచడానికి ఆయనకి ఇంజెక్షన్స్ ఏదైతే వాడుకోవాలో అది వాడుకుంటా ఉంటే ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ విల్ బి మచ్ బెటర్. డయాలసిస్ చేసేటప్పుడు ఎవరో కొంతమంది ఏదో కొంత తింటూ ఉన్నారండి. తింటా ఉంటారు. తింటారా? ఎందుకంటే బేసిక్ ఏమిటవుతుందంటే ఐదర్ దే ఆర్ సమ్ టైమ్స్ ఇట్స్ టైమ్ ఫర్ దెమ్ టు ఈట్, అదొకటి కావచ్చు. ఇంకొకటి ఏంటి అంటే కొంతమంది వీళ్ళకి ఎవరైతే డయాలిసిస్ లో ఉంటారో కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ కి వి విల్ అవాయిడ్ ఆస్క్ దెమ్ టు అవాయిడ్ ఫ్రూట్స్. అవునా? ఫ్రూట్స్ తీసుకోకూడదు, ఎందుకంటే చాలా పొటాషియం ఉంటుంది. పొటాషియం కెనాట్ బి ఎక్స్క్రీటెడ్ బై ఏ డ్యామేజ్డ్ కిడ్నీ. సో ఆ పొటాషియం ఎక్కువైన దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, హార్ట్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అందుకని ఆ పొటాషియం తీసుకోవద్దంటాం, ఫ్రూట్స్ తినొద్దంటాం. సో వాళ్ళకి ఏమంటాం, మీకు ఫ్రూట్స్ ఇష్టమా, వచ్చినప్పుడు డయాలసిస్ అయ్యేటప్పుడు తీసుకొని తినండి అప్పుడే హ్యాపీగా, ఎందుకంటే అది మీరు అబ్జర్వ్ అయినా కానీ దీంట్లో నుంచి ఇప్పుడు తీసేస్తాం కాబట్టి యూ కెన్ హ్యావ్ దట్ వాట్ ఎవర్ యూ లైక్ టు హ్యావ్. సో వాట్ ఎవర్ విచ్ ఇస్ నాట్ ఏ టైంలో అయితే వద్దంటామో వాళ్ళకి రొటీన్ టైమ్స్లో అవి వాళ్ళని ఇప్పుడే తీసుకోమని చెప్తాం. సో ఇంకొకసారి కొంతమందికి షుగర్ తగ్గుతుంది డయాలిసిస్ లో ఉన్నప్పుడు. సో వి లాస్ట్ ఎంకరేజ్ దెమ్ టు ఈట్ అట్ దట్ టైం. సో దానివల్ల చాలా మంది దే ప్రిఫర్ టు ఈట్ దేర్ వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు తినాలనో ఏదైతే వద్దంటామో మామూలుగా, లేకపోతే షుగర్ కోసం అంటే ఆకలి కోసం భోంచేయడం అది జరుగుతూ ఉంటుంది. సో వి మేక్ ఇట్ ఎ పాలసీ దట్ ఎంకరేజ్ దెమ్ టు ఈట్ అట్ దట్ టైం.